రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనేది మనం చూస్తున్నాం. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటారో వారు దేవుని బిడ్డలు అనే మాట మనం చూస్తున్నాం. వారు దేవుని కుమారులు, కుమార్తెలు అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడని వారు దేవుని కుమారులు కాదు, దేవుని కుమార్తెలు కాదు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనేది పుట్టిన పిల్లవాడు ఎవరు నేర్పించకపోయినా ఆకలేసినప్పుడు ఏ విధంగా ఏడుస్తాడో ఆ రీతిగా ఉంటుందన్నమాట. దేవుని యందు నూతన జన్మ అనుభవం పొంది రక్షణానుభవం పొందినటువంటి వాడు బై డిఫాల్ట్ పిల్లవాడు ఏ విధంగా ఆకలేస్తే ఏడుస్తాడో ఆ విధంగా అప్పుడే పుట్టిన పిల్లవాడైనా సరే, ఎవరు నేర్పించకపోయినా సరే అన్నట్లుగా నూతన జన్మ అనుభవం పొందిన ప్రతి వాడు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత బ్రతుకుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటే ఆ నడిపింపులో నడుస్తాడు. ప్రతి క్రైస్తవుడు అలా బ్రతుకుతాడని ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. అయితే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును తిరస్కరించే వారు కూడా ఉంటారు. ఆ స్వేచ్ఛ రక్షణానుభవం పొందిన తర్వాత కూడా ప్రతి మానవుడికి, ప్రతి వ్యక్తికి కూడా, రక్షింపబడిన ప్రతి విశ్వాసికి కూడా ఉంటుంది అని మనం అనేక సార్లు లేఖనాలలో మనం చూసాం. కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు అనే మాట మనం ధ్యానం చేశాం. సో తిరస్కరించడం దేవుని నడిపింపును అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఎవరంటే మనమే. దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మనము మన సొంత ఇచ్ఛలను నెరవేర్చుకున్నట కొరకు, మన సొంత చిత్తానుసారం మనం బ్రతుకుట కొరకు దేవుని ఆత్మ నడిపింపును మనం తిరస్కరించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే తప్పిపోవడం అంటారు. దాన్ని ఏమంటారంటే పడిపోవడం అంటారు. దేవుని ఆత్మ నడిపింపును తిరస్కరించి మన సొంత ఆలోచన చేత మనం నడవడం, బ్రతకడం, దాన్ని తప్పిపోవడం అంటారు. దేవుని బిడ్డలారా, అయితే దేవుని ఆత్మ చేత నడిపింపబడటం అనేది ఎలా ఉంటుంది అనేది మనం చాలా సార్లు ధ్యానం చేసి పరిశుద్ధ గ్రంథ సహాయంతో తెలుసుకున్నాం. ఈరోజు కూడా మరొక విషయాన్ని మనము ధ్యానం చేసి తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని నడిపిస్తే ఆ విశ్వాస యొక్క జీవితం ఎలా నడుస్తుంది, ఎలా ఉంటుంది, అతని జీవన శైలి, జీవించే జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది మరొకసారి మనము నేర్చుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే, ఆ నడిపింపుకు లోబడితే తిరస్కరించకుండా మన జీవితం ఎలా ఉంటుంది అనేది అక్కడ తెలిపాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అంటున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యము అక్కడ మరొకటి మనం చూస్తున్నాం. ఏం జరుగుతుందంటే దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడడం అనేది జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఒక విశ్వాసిలో.
పరిశుద్ధాత్ముడు మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చాడు అని మనం చూస్తే 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. మనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు అని అక్కడ మనం చూస్తున్నాం. మనలో అంటే మన లోపట ఎక్కడ ఉన్నాడు అంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయముల లోనికి పంపెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వచ్చాడు పరిశుద్ధాత్మ అంటే హృదయముల లోనికి వచ్చాడని మనం చూస్తున్నాం. అదే హృదయములో ఏమి కుమ్మరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే దైవ ప్రేమను కుమ్మరిస్తున్నట్లుగా మనము రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూసాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. మన హృదయములోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని దేనితో నింపుతూ ఉన్నాడు, దేవుని ప్రేమతో నింపుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా కదా, మన లోపలికి వచ్చి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మన లోపల ఉన్న మన హృదయములో దేవుని ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ అది మానవుని ప్రేమ కాదు, అది ఇతర ప్రేమలు కాదు. దేవుని ప్రేమ వేరు, మానవుల ప్రేమ వేరు. దేవుని బిడ్డరా, సో దేవుని ప్రేమ అనేది మన హృదయంలో కుమ్మరిస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడినప్పుడు మన ప్రవర్తన ఎలాగుంటుంది, మన జీవితం ఎలాగుంటుంది అనేది మనం తెలుసుకుంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తి లేదా విశ్వాసి జీవితం ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. దేవుని ప్రేమ చేత మన హృదయాన్ని నింపే పని పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే అలా నింపడం ద్వారా ఎప్పుడైతే దైవ ప్రేమ కుమ్మరింపబడుతుందో మన మనస్సు క్రీస్తు యేసు యొక్క మనస్సు వలె మారిపోతుంది. మన స్వభావము దైవ స్వభావముగా మారిపోతుంది. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు అందుకే నీ లోపలికి నా లోపలికి వచ్చాడు. మనం దేవుని నమ్ముకున్నప్పుడు మన స్వభావాన్ని దేవుని స్వభావంగా మార్చడానికి, మన మనస్సును దేవుని మనస్సుగా మార్చివేయడానికి వచ్చాడనమాట. దేవుని బిడ్డ, దేవుని ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలో కుమ్మరింపబడుతుందో అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నట్లుగా మారిపోతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక లేఖ రాశాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ లేఖలో 13వ అధ్యాయంలో మనం చూస్తే ప్రేమ అనేది ఎలా ఉంటుంది, దైవ ప్రేమ కలిగినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాలన్నీ మనం చూస్తాం. అందులో 5వ వచనం మాత్రం మనము ధ్యానం చేసుకున్నాం. 13వ అధ్యాయము 1 కొరింథీ 5వ వచనం, అమర్యాదగా నడవదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు అంటున్నాడు. మనము ఆ ప్రేమను గూర్చినటువంటి ఆ కావ్యం ఒక అధ్యాయం అంతా ప్రేమ గురించి, ఇందులో నుంచి ఒక బిట్ మాత్రమే మనము ధ్యానం చేసుకున్నాం. అది ఏంటంటే ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు అనే దాన్ని మనము తీసుకున్నాం. అపకారమును మనస్సులో ఉంచుకున్నాం. ఇది ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఎలా ఉంటుందంటే ఇట్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ అని రాయబడింది. గ్రీక్ తర్జుమాలో మనం చూస్తే ఇట్ కీప్స్ నో అకౌంట్ ఆఫ్ రాంగ్స్ అని రాయబడింది. అంటే మన ఎడల ఎవరైనా తప్పులు చేస్తే వాటిని మనస్సులో ఉంచుకోదు ప్రేమ అంటున్నాడు. దేవుని బిడ్డరా,
దైవ ప్రేమ మన హృదయములలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన ఆ ప్రేమ మన లోపల ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్నట్లు అందులో ఒకటి ఏంటంటే, ప్రేమ యొక్క లక్షణంలో ఒకటి ఏంటంటే 5వ వచనంలో ఉన్నట్లుగా అపకారమును మనస్సులో ఉంచుకొనదు. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడుతుంటారో వారి బ్రతుకు ఎలా ఉంటుందంటే, అపకారమును వారు మనస్సులో ఉంచుకోరు. అలా మారిపోతారు వాళ్ళు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచక ముందు ఎవరైనా ఏదైనా కీడు గాని అపకారము గాని చేస్తే అది కలకాలము జీవిత కాలమంతా కూడా, మిగిలిన ఆయుష్కాలమంతా కూడా మన మనస్సులోనే ఉంచుకుంటూ ఆ అపకారమును ఆ విధంగా మనసులో ఉంచుకోవటం ద్వారా అపకారము చేసినటువంటి వ్యక్తి ఎడల పగ, కక్ష, ద్వేషం మన లోపల ప్రారంభమై అది అధికమై తద్వారా మనకు సంతోషము, సమాధానము, శాంతి అనేది లేకుండా పోతుంది. ఒకప్పుడు మన బ్రతుకు యేసు ప్రభువును నమ్మిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చి మన లోపల దైవ ప్రేమను కుమ్మరించడం ద్వారా మనం ఎలా మారిపోతున్నాము? అపకారమును మనస్సులో ఉంచుకోకుండా ఉండటం ద్వారా మరి మన శత్రువులు లేదా మనకు అపకారము చేసినటువంటి వారి ఎడల పగ, ద్వేషము అనేది లేకుండా వారిని దైవ ప్రేమ చేత క్షమించి సహించి చేర్చుకోవడం ద్వారా మన జీవితానికి సంతోషము, సమాధానము కలిగినటువంటి వారమై బ్రతుకుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉండడం అంటే అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వాడి జీవితం ఇలా ఉంటుంది. దైవ ప్రేమ కలిగినటువంటి వారై ఆ ప్రేమ యొక్క లక్షణాలు కలిగినటువంటి వారై జీవిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా మనస్సులో అపకారమును ఏమాత్రం ఉంచుకొనడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు అపకారం ఉంచుకోకుండా ఉండడం ద్వారా సంతోషము, సమాధానం కలిగి జీవిస్తూ ఉంటాడు. మీరు ఆలోచన చేయండి, ఎవరైనా మన ఎడల అపకారం చేశారు, ఏదైనా తప్పు చేశారు, మన మనసులో ఉందనుకోండి, మనకు సంతోషం ఉంటుందా? మనకు సమాధానం ఉంటుందా? మనకు నెమ్మది ఉంటుందా? ఉండదు. క్రైస్తవుడు నెమ్మదిగా ఉంటాడు, క్రైస్తవుడు సంతోషంగా ఉంటాడు, క్రైస్తవుడు సమాధానం కలిగి ఉంటాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇప్పుడే చదువుకున్నాం కదా, 1 కొరింథీ 13:5లో అపకారమును మనసులో ఉంచుకోడు. ఇది ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ మనలో దైవ ప్రేమను కుమ్మరించడం ద్వారా వచ్చింది ఇది. దేవుని బిడ్డలారా, అందుకే అతను సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు. ఎంతమందినైనా సరే స్వీకరించేటువంటి విశాలమైన హృదయం కలిగిన వాడుగా ఉంటాడు, సంకుచితమైన హృదయం కలిగిన వాడుగా ఉండడు. ప్రేమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నటువంటి వాడి దగ్గరికి ఎంతమంది అయినా ఈజీగా రాగలరు. ఎందుకు? పగ, ద్వేషము, అసూయ ఉంటే, కక్ష ఉంటే ఎవరు రాలేరు దగ్గరికి. ఎవరు మనతో ఎక్కువగా మాట్లాడలేరు, ఎవరు మనతో కలిసిపోలేరు. అలా కాకుండా ఇతరుల తప్పులు, మన ఎడల ఇతరులు చేసిన తప్పులను మనము క్షమించి కప్పే విధంగా, వారి పాపములను, తప్పుదములను కప్పే విధంగా, మనసులో ఉంచుకోనకుండా కప్పే విధంగా మనం ఉన్నామనుకోండి, అందరూ మరి నా వారే, అందరూ నాకు కావాలి, మరి ఈయన అందరి వాడు అనే విధంగా మన జీవితం మారిపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఏ విధంగా అందరి వాడో మరి ఆ విధంగా మనం కూడా చేంజ్ అయిపోతాం, మారిపోతాం.
అదే విషయాన్ని మనకు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఉంది చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉంది. దేవుని బిడ్డలారా, అనేక పాపములను కప్పుతుంది అంటారు. ఇప్పుడు తల్లి పిల్లల యొక్క తప్పులను కడుపులో దాచుకుంటుందంట. అందుకే పిల్లలు ఎక్కువగా తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటారు, తల్లిని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు, తల్లిని ఆశ్రయిస్తూ ఉంటారు. సో ఒక క్రైస్తవుని యొక్క జీవితం అలా మారిపోతుందన్నమాట. ఈజీగా అతని దగ్గరికి ఎవరైనా రాగలరు, ఈజీగా సులభంగా అతని హృదయంలో ఎంతమంది అయినా పట్టే విధంగా విశాలపరచబడి ఉంటుందన్నమాట. ఆ క్రైస్తవుడు అలా ఉండటం ద్వారా, అపకారను మనసులో ఉంచుకోకుండా ప్రేమ కలిగి ఉండడం ద్వారా సంతోషము సమాధానము కలిగినటువంటి వాడుగా అతను జీవిస్తాడు, అతని దగ్గర ఉన్న వాళ్ళు కూడా జీవిస్తారు. దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న ఆత్మ ఫలము మొత్తము కూడా ఈ ప్రేమలో నిక్షిప్తమై ఉంది. అక్కడ చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, మొట్టమొదటిది ప్రేమ. అందుకే అన్నాడు ఇప్పుడు చదువుకున్న వాక్యంలో, పేతురు 4వ అధ్యాయం 8వ వచనంలో, అన్నిటికంటే ముఖ్యముగా మిక్కుటమైన ప్రేమ కలిగిన వారే ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమ తర్వాత ఏంటి? సంతోషం. ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా అతని జీవితంలో సంతోషం ఉంటుంది. ఎందుకు? ప్రేమ అపకారను మనసులో ఉంచుకోదు కాబట్టి అతను సంతోషంగా ఉంటాడు. లేదా ఎవరైనా అపకారం చేసింది ఎప్పుడు మనసులో పెట్టుకుని ఆలోచన చేస్తూ ఉంటే సంతోషం ఎలా ఉంటుంది? అలాగే ఈ ప్రేమ ఉండడం ద్వారా సమాధానం కూడా ఉంటుంది. అతనితో తనకు అపకారం చేసిన వారిని కూడా పలకరించగలడు, వారిని ప్రేమతో పలకరించగలడు, వారికి సహాయం చేయగలడు, వారిని ఆదుకోగలడు, వారిని చేర్చుకోగలడు, సమాధానం కలిగి ఉంటాడు. తర్వాత ఏముంది? దీర్ఘశాంతము. ఈ విధంగా అందులో ఉన్న మిగతావన్నీ కూడా ఒక ప్రేమ ఒకటి మనం కలిగి ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అందుకే అన్నాడు అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు మొదటి పేతురులో 4వ అధ్యాయము 8వ వచనం. అన్నిటికంటే ముఖ్యముగా మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి మీరు ఒకని ఎడల ఒకడు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ విధంగా అపకారము చేసినా కూడా తిరిగి మరల కీడు పెట్టకుండా ఉపకారము చేసినటువంటి ఒక భక్తుడిని మనం ఉదాహరణగా తీసుకున్నాం. ఆ భక్తుడు మనకు ఎక్కడ కనబడతాడంటే మొదటి సమూయేలు 24వ అధ్యాయంలో కనబడతాడు. ఆ భక్తుని గురించి సౌలు రాజు పలికినటువంటి సాక్ష్యం మనం చూస్తాం. సౌలు రాజు పలుకుతాడు. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చదువుతున్నాను. దావీదుతో ఇట్లనెను, సౌలు అంటున్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. చూడండి, సౌలు దావీదు చేతికి చిక్కుతాడు. దావీదు దగ్గర ఉన్నటువంటి దావీదు మనుషులు దావీదుకు చెప్తారు ఏమనంటే, దేవుడే నీకు సౌలును అప్పగించాడు, నిన్ను చంపాలని, నీ ప్రాణం తీసేయాలని ఎన్నోసార్లు నీ మీద అటాక్ చేశాడు, దాడి చేశాడు. అయితే ఇప్పుడు
అలాంటి నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు యెహోవా. లేచి సౌలుకు కూడా తెలియకుండా మరి సౌలును చంపేసేయి నువ్వు అని ఆ జనులు చెప్తారనమాట. 24వ అధ్యాయంలో మనం గమనిస్తే దావీదు ఒక గుహలో ఉంటాడు. గుహలో తల దాచుకొని ఉంటాడు. ఎందుకు అలా గుహలో నివసిస్తాడంటే సౌలు తను వెంటాడతాడు చంపడానికి. సో సౌలు కంట పడకుండా మరి దాక్కుంటూ జీవిస్తాడనమాట. అప్పటికే సౌలు చాలా సార్లు దావీదు మీద అటాక్ చేస్తాడు. దగ్గర 10-11 సార్లు దావీదు మీదకి చంపడానికి సౌలు వస్తాడు. దేవుడైతే అలా తనకు వచ్చిన అపాయములన్నిటి నుండి విడిపిస్తాడు. సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దాడి వల్ల సౌలు చావకుండా దేవుడే విడిపిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం 1 సమూయేలు 18వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. మొట్టమొదటిగా సౌలు దావీదును చంపాలని మొదటగా దాడి చేయడం అనేది మనం అక్కడ చూస్తాం. 1 సమూయేలు 18వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. అక్కడ మనం గమనిస్తే దావీదును ఈ ఈటతో పొడిచి గోడకు బిగించాలని చెప్పి ఈట విసురుతాడు. అయితే దావీదుకు అది తగలదు. మళ్ళీ రెండోసారి విసురుతాడు, మళ్ళీ తగలకుండా దేవుడే తప్పిస్తాడు. ఎందుకు చంపాలనుకుంటాడంటే గొల్యాతును దావీదు చంపినప్పుడు ఆ జనులందరూ కూడా సౌలు కంటే ఎక్కువగా దావీదును గణపరుస్తారు. అది సౌలుకు గిట్టలేదు. అప్పుడు తన మనస్సులో దావీదు పట్ల పగ పెంచుకుంటాడు. దావీదుని ఎలాగైనా చంపేయాల్సిందే, లేకపోతే నా సింహాసనం తీసేసుకుంటాడు, రాజు అయిపోతాడు. అప్పటి నుంచి మొదలవుతుందండి అటాక్ చేయడం, దాడి చేయడం, ప్రాణం తీయాలని. ఇది మొదటిసారి. 2 సార్లు ఇటు విసురుతాడు, అయినా సరే దేవుడు తప్పిస్తాడు. తర్వాత తన కూతుర్లను ఎరగా వేసి దావీదును చంపించాలనుకుంటాడు. నా కూతురునిచ్చి నీకు వివాహం చేస్తాను, నువ్వు యుద్ధాలు చేయాలంటాడు దావీదుతో. నన్ను చంపాలని ఇలా కుట్ర పన్నుతున్నాడు సౌలు రాజు అని దావీదుకు తెలియదు. లోపల ఒకటి ఉంది, బయటికి ఇంకోటి చెప్తున్నాడు సౌలు. యుద్ధాలు చేస్తాడు, కానీ తన కూతురునివ్వడు. ఇంకో కూతురు దావీదు మీద మనసు పెట్టుకుంటది. ఆ కూతురును నీకు ఇవ్వాలంటే నువ్వు 100 మంది ఫిలిస్తీన్ల ముందోలు తీసుకురావాలంటాడు. అయితే దావీదు 100 మందిని చంపి సౌలు కోరినట్టుగా ముందోలను తీసుకొస్తాడు. అక్కడ కూడా దేవుడు దావీదును కాపాడుతాడు. అలా వెళ్ళి యుద్ధం చేసేటప్పుడు ఆ శత్రువులు బారిన పడి చచ్చిపోతాడు అనుకుంటాడు సౌలు, కానీ దేవుడు తప్పిస్తాడు. దేవుని బిడ్డారా, అందుకే మనకు 34వ కీర్తనలో ఒక మాట, చక్కని మాట వ్రాయబడి ఉంటది. 34వ కీర్తన 19వ వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దావీదుకు ఎన్నో ఆపదలు తలపెడుతున్నాడు సౌలు, ఎన్నో అపాయములు, ఆపదలు అని దేవుడు అన్నిటి నుంచి విడిపిస్తా వస్తాడు. ఆ తర్వాత కూతుళ్ళను ఎరగా వాడుకున్న తర్వాత ఏం చేస్తాడంటే అక్కడ కూడా దావీదు తప్పించుకుంటాడు. దావీదు యుద్ధంలో ఎవరు ఆయన దాడి చేసి ఆయనను ఎదిరించలేడు, అంత యుద్ధశాలిగా ఫిలిస్తీన్లందరినీ హతమారుస్తాడు అన్నమాట. తర్వాత రాజు ఏం చేస్తాడంటే సౌలు కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. చేసిన తర్వాత 1 సమూయేలు 19వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అక్కడ కుమారుడికి కూడా చెప్తాడు, నువ్వు చంపాలా దావీదుని. కూతుర్లను వాడుకోవాలని చూస్తాడు, దేవుడు తప్పిస్తాడు. ఇప్పుడు కొడుకును కూడా వాడుకోవాలని చూస్తాడు, దావీదుని ప్రాణం తీయడానికి. సేవకులకు చెప్తాడు, మీరు వెళ్ళండి అని. ఇప్పుడు కుమారుడు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి దావీదును చంపమంటే 5వ వచనంలో 19వ అధ్యాయం 5వ వచనంలో అతడు ప్రాణానికి తెగించి ఆ గొల్యాతును చంపాడు, ఇశ్రాయేలులకు అందరికీ గొప్ప రక్షణ కలగజేశాడు, అది నువ్వే చూచి సంతోషించావు, నిష్కారణంగా దావీదును
చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపము చేయదు అని వాళ్ళ నాన్నతో చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అప్పుడు మళ్ళీ మనసు మార్చుకున్నట్లుగా అక్కడ నటిస్తాడు సౌలు. నీకు ప్రమాణం చేస్తున్నాను, మరణశిక్ష విధించను దావీదుకు అంటాడు అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ ఒకసారి ఈ దురాత్మ అనేది సౌలుకు పడుతుంది. సౌలుకు పట్టినప్పుడు దావీదు సితార వాయిస్తే బాగా, ఈయనకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వెళ్ళి సితార వాయిస్తే దురాత్మ వెళ్ళిపోయి సౌలు మీద నుండి. మళ్ళీ రెండవసారి ఇది పట్టినప్పుడు దావీదు వెళ్తాడు, సితార వాయిస్తాడు. అలా వాయిస్తూ ఉన్నప్పుడే సౌలు ఏం చేస్తాడంటే మళ్ళీ ఈట విసురుతాడు, ఒకటే దెబ్బకు చంపేసేయాలని. అయితే దావీదు ఆ ఈట తప్పించుకొని పారిపోతాడు. ఆ విషయం మనం 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటికే మనం ఎన్నిసార్లు చూసాం? 4 సార్లు చూసాం దాడి చేయడం, ప్రాణం తీయడానికి. దేవుని బిడ్డలారా, 5వసారి మనం చూస్తే మళ్ళీ ఏం చేస్తాడంటే అదే 19వ అధ్యాయం 15వ వచనంలో మళ్ళీ దూతలను పంపిస్తాడు, తన దగ్గర ఉన్న మనుషులను పంపిస్తాడు. దావీదును మంచం పడుకొని ఉంటాడు, అలాగే మంచం ఎత్తుకొని తీసుకొని వచ్చేయండి, నేను చంపేసేయాలి దావీదుని అంటాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే తన భార్య అయిన మీకాల్ ఏం చేస్తుందంటే ఆ విషయం తెలుసుకొని మా నాన్నని ప్రాణం తీయాలని మరి తన సేవకులను పంపించాడు, నువ్వు తప్పించుకొని వెళ్ళిపో అని చెప్పేసి ఆయన తప్పించుకొని కిటికీ గుండా పారిపోయేటట్లుగా చేస్తుంది. తర్వాత ఒక దేవత బొమ్మ తీసి మంచం మీద పెట్టి ఆ మేక బొచ్చు తలపైన ఉంచి దుప్పటితో కప్పేస్తుంది అనమాట. సౌలు దూత లోపలికి వచ్చి చూసినప్పుడు మంచం మీద ఈ మేకబొచ్చుగా కలిగినటువంటిది ఇది చూస్తారనమాట. పట్టుకుని పోయాడు అనుకుంటా. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తాం చూడండి ప్రాణం తీయాలని. ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే దావీదు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే పారిపోతాడంటే సమూయేలు అనే ప్రవక్త ఉంటాడు కదా, అక్కడి దగ్గరికి వెళ్ళిపోయి ప్రవక్తతో చెప్తాడు, ఇలా సౌలు నన్ను చంపాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాయోతు అనే చోటికి వెళ్ళి అక్కడ కాపురం ఉందామని తీసుకెళ్ళి అక్కడ ఉంటాడు. అప్పుడు మళ్ళీ సౌలు ఏం చేస్తాడంటే అక్కడికి మనుషులను పంపిస్తాడు, అక్కడికి వెళ్ళండి మీరు, అక్కడ ఉన్నాడని తెలిసింది నాకు వర్తమానం. దావీదును పట్టుకోవడానికి మనుషులను పంపిస్తాడు. వీళ్ళు అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుందంటే దేవుని ఆత్మ ఈ సౌలు పంపిన దూతల మీదకి వస్తుంది. వారికి తెలియకుండానే వాళ్ళు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటారు అనమాట. ఆ ప్రాంతానికి వెళ్ళంగానే అలా జరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు రాలేదని చెప్పి మళ్ళీ ఇంకా మరికొంతమందిని పంపిస్తాడు. వారు కూడా ఆ సమూయేలు ప్రవక్త ఉన్నటువంటి ఆ స్థలానికి వెళ్ళంగానే దేవుని ఆత్మ వారి మీదకి రావడం, వారు కూడా దేవుని మాటలు ప్రకటించడం మొదలు పెడతారు. సౌలు ఇక తానే స్వయంగా బయలుదేరేది. మళ్ళీ దేవుని బిడ్డరా, ఆ మాట మనకు 19వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని విచారిస్తాడు, ఎక్కడున్నాడు దావీదు సమూయేలు అని. నాయోతులో ఉన్నారని చెప్పినప్పుడు అక్కడికి వెళుతూ ఉండగానే దేవుని ఆత్మ అతని మీదకి వస్తుంది, వచ్చేసి అతను ప్రకటించడం మొదలు పెడతాడు. దేవుడు తప్పిస్తున్నాడు చూడండి, వాళ్ళ మనసును మార్చేస్తున్నాడు. దేవుని బిడ్డరా, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తాడంటే వదిలిపెట్టనే పెట్టాడు అసలు దావీదు అరణ్యాలు తిరుగుతూ గుహలలో నివసిస్తూ తప్పించుకుంటూ ఆ రకంగా శ్రమలు, బాధలు, అపాయములు వీటి గుండా వెళ్తూ ఉంటాడు. దేవుని బిడ్డరా, ఇప్పటికి మనము 8 సార్లు చూసాం సౌలు దావీదు మీద దాడి చేయడం. 9వసారి మొదటి సమూయేలు 23వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకుని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. ఒక జీపు అనేటువంటి అరణ్యంలో ఉంటాడు పాపం. అక్కడ ఉన్నాడని తెలుసుకొని అక్కడికి కూడా వెళ్ళాలని మరి సౌలు నిర్ణయించుకుంటాడు ప్రాణం తీయడానికి. దావీదు ఏమైనా చేశాడా? సౌలుకి ఏమైనా కీడు చేశాడా? ఏం చేయలేదు. ఇంకా ప్రాణాలకి తెగించి ఆ ఫిలిస్తీన్ నుంచి తప్పిస్తాడు. ఇశ్రాయేల్ మీద ఉన్న నిందను తీసేసి గొప్ప రక్షణగా ఇస్తాడు. ఎంత అవమానం చూడండి. గొలియాతు ఆడ సవాలు చేస్తూ ఉంటే ఇశ్రాయేల్ అందరూ కూడా భయంతో పారిపోతూ ఉంటే చుట్టూ ఉన్న దేశాలు కానీ అంతా కానీ ఎంత అవమానకరంగా ఉంటుంది. ప్రాణాలకు తెగించి చేశాడు. కానీ
ఏ అపకారము చేయనటువంటి వానికి అపకారం చేయాలని, ప్రాణం తీయాలని సౌలు వెంటాడుతాడు. ఆ 9వసారి అక్కడి నుంచి తప్పించుకుని వేరే చోటికి మళ్ళీ దావీదు వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ ఫిలిస్తీయులు వచ్చారు, నువ్వు దావీదును తరుముకుంటూ వెళ్తున్నావు, ఇక్కడేమో ఫిలిస్తీయులు దేశం మీదకి వచ్చారని చెప్పినప్పుడు సౌలు, అవునా శత్రువులు వచ్చారా అని చెప్పి ఆ శత్రువులను తరమడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. దావీదును తరమడం అనేసి ఆ పని అయిపోయిన తర్వాత, ఫిలిస్తీయుల పని అయిపోయిన తర్వాత మళ్ళీ దావీదును తరమడానికి పూనుకుంటాడు. ఆ విషయం మనకు 1 సమూయేలు 23వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. ఇట్లుండగా దూత యొకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా 28వ వచనం, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను అనే మాట చూస్తాం. రే దేవుని బిళ్ళరా, ఎన్గేది అనేటువంటి స్థలానికి కొండ స్థలం అది, అక్కడికి దావీదు వస్తుంది. ఫిలిస్తీయులను తరమటం ఆపేసి దావీదు ఇక్కడ పలానా చోట ఉన్నాడని తెలుసుకొని దావీదును వెతకడానికి, పట్టుకోవడానికి, చంపాలని సౌలు ఆ ప్రాంతం దగ్గరికి వస్తాడు. ఆ ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు వెతుకుతూ ఉంటాడనమాట. అక్కడ ఒక గుహ ఉంటుంది. ఆ గుహ లోపలికి సౌలు వెళ్తాడు. ఆ గుహలో ఎవరుంటారంటే దావీదుతో కలిసి తిరుగుతూ ఉన్న, దావీదుకు అనుకూలంగా ఉన్నటువంటి దావీదు జనం ఉంటారన్నమాట. ఆ గుహలో ఉంటారు, తల దాచుకుంటా ఉంటారు. ఈ సౌలు బారిన పడకుండా అక్కడ దాక్కుంటారన్నమాట గుహ లోపలి భాగంలో. అప్పుడు దావీదు జనులు సౌలు ఆ గుహ లోపలికి రావడం చూస్తారు. గుహ లోపలికి రావడం చూసి ఏమని చెప్తారంటే, అదిగో నీ శత్రువును దేవుడు నీ చేతికి అప్పగించాడు, అతన్ని చంపేసేయి అని చెప్పేసి జనులు చెప్తారు. గుహలో ఏం చేస్తున్నాడు సౌలు? 24వ అధ్యాయం 3వ వచనంలో శంఖాని వర్తికి పోగా అంటున్నాడు. అంటే ఆయన టాయిలెట్కి వెళ్ళాడు అక్కడ. అయితే దావీదు ఏం చేస్తాడంటే, దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపడం తప్పు కదా, పాపం కదా అని దావీదు సౌలు యొక్క పై వస్త్రపు చెంగును కోస్తాడన్న, కొంత భాగం కోసేసి తన జనుల దగ్గరికి వచ్చేస్తాడు. ఆ కోసినందుకు కూడా అతను బాధపడతాడు, మనసులో నొచ్చుకుంటాడు, ఇలా చేయకూడదు కదా నేను. తన దగ్గర ఉన్నటువంటి జనులు మేమైనా వెళ్ళి చంపేస్తాం సౌలును అన్నప్పుడు అడ్డుకుంటాడు. నో, మీరు వెళ్ళకూడదు, చంపకూడదు, యెహోవా చేత అభిషేకించబడిన వాడు అనే మాట మనకు 24వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. 7వ వచనంలో దావీదు తన జనులను అడ్డగించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. దావీదు దగ్గర ఆ గుహలలో దావీదుతో పాటు తలదాచుకున్నటువంటి జనులు ఉన్నారు. వారు నువ్వు చంపకపోతే ఇక్కడే ఈ గుహలో చేతికి చిక్కినటువంటి ఈ శత్రువు లాంటి నిన్ను చంపాలనుకుంటున్నాడు సౌలు చేతికి చిక్కాడు, మేము చంపుతాం అంటారు. అయితే చంపకుండా దావీదే తన జనులను అడ్డుకుంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు ఈయన శంఖాని వర్తి అయిపోగానే ఆ గుహలో నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఎవరు? సౌలు. బయటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దావీదు గుహలో నుంచి బయటికి వచ్చి సౌలుతో మాట్లాడతాడు. 11వ వచనం మనం చూస్తే 24వ అధ్యాయం 11వ వచనం, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదం ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు అంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే నా తండ్రి అని పిలుస్తూ ఉండడం మనం చూస్తాం. తనను చంపడానికి వచ్చినటువంటి వారిని ఎన్నోసార్లు, అప్పటికే దగ్గర 9 times 9 సార్లు దాడి చేస్తాడు సౌలు.
అయినా సరే సౌలును ఏమని పిలుస్తున్నాడు? నా తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. అది దైవ ప్రేమ. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వాని ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఇక్కడ దావీదులో మనం చూస్తున్నాం. తర్వాత తగ్గించుకుంటాడు, తను తాను తగ్గించుకుంటాడు. చూడండి 14వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వానిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా అంటున్నాడు. తన ప్రాణం తీయాలనుకుంటున్నటువంటి అనేక సార్లు తన ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సౌలును తండ్రి అని పిలవడమే కాకుండా తన దగ్గర తన ముందు తను తగ్గించుకుంటున్నాడు. సౌలు ముందు చచ్చిన కుక్కలాంటి వాడును నన్ను చంపాలనుకోవడం ఏంటి నువ్వు అని ఆయనతో మాట్లాడతాడు. అప్పుడు ఆ సౌలు దావీదు పలికిన మాటలు విని ఏమంటాడంటే 16వ వచనం, 17, 18వ వచనంలో మనం చూస్తే, దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. దేవుని బిడ్డలారా, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు అనడానికి చక్కని సాక్ష్యము ఎవరంటే ఇక్కడ దావీదు మనం చూస్తాం. అపకారమును మనస్సులో ఉంచుకునే ఉంటే దావీదు ఏం చేసి ఉండేవాడు? ఆ గుహలో దొరికిపోయిన సౌలును వదిలిపెట్టి ఉండేవాడు కాదు, చంపేసి ఉండేవాడు. దేవుని బిడ్డలారా, కానీ అపకారమును మనస్సులో ఉంచుకొనని ప్రేమ చేత నింపబడి ఉంది తన హృదయం కాబట్టి తనను వదిలేసి తండ్రి అని పిలుస్తున్నాడు, ఉపకారం చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. దావీదుకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంది. దావీదుకు ఉంది కాబట్టే కదా 51వ కీర్తనలో ఆ మాట అంటాడు. ఏమనంటే, పశ్చాత్తాపడుతూ ఒకసారి తాను పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడుతూ ఏమంటాడంటే 51వ కీర్తన 11వ వచనంలో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటాడు. ఇప్పుడు మనకి ఎలా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనలో, అలా దావీదులో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దావీదును కూడా నడిపించాడు. మనల్ని ఇప్పుడు నడిపిస్తుంటేనే మనము ఆ దైవ ప్రేమ కలిగి మనం కూడా అపకారమును మనస్సులో ఉంచుకొనకుండా ఉపకారం చేస్తూ అపకారం చేసిన వారికి మనం జీవించగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ఆ దేవుని నడిపింపే లేకపోతే ఎవరు జీవించగలరు? అలాగ ఆయనే అలా బ్రతికించకపోతే ఎవరు బ్రతకగలరా? అలాగూ మంటిగా పుట్టినటువంటి, పాపములో పుట్టినటువంటి ఈ మానవుని వల్ల అవుతుందా? వీలు కాదు. అది పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అంటే. పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడితే దైవ ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడగా ఆ ప్రేమ యొక్క లక్షణాలన్నీ కూడా మన క్రియల్లో కనబడుతూ ఉంటాయి. అందులో ఒకటి, అపకారమును మనస్సులో ఉంచుకొనక అపకారము చేసిన వారికి ఉపకారము చేస్తూ మనము జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలాగుంది? అపవాది చేత నడిపించబడుతూ ఉన్నటువంటి వాడు అపకారము చేసిన వాడికి డబల్ మళ్ళీ తిరిగి అపకారం చేస్తాడు. కీడు చేసిన వారికి తిరిగి మళ్ళా కీడు చేస్తాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు అపకారము చేసిన వాని తిరిగి అపకారం చేయక ఉపకారం చేస్తూ పోతాడు. ఎందుకంటే అపకారం మనసులో ఉంచుకోడు కాబట్టి. మనం దేవుని చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం దేని చేత నడిపించబడుతున్నాం? ఈ దైవ లక్షణం, దైవ ప్రేమ యొక్క లక్షణం మనలో ఉన్నదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.
దేవుని ఆత్మ మనల్ని ఈ రకంగా నడిపిస్తూ ఉండగా దైవ ప్రేమ కలిగిన వారమై మనము నడుచున్నట్లుగా బ్రతుకున్నట్లుగా మనము ఆ నడిపింపుకు లోబడి, తిరస్కరించకుండా లోబడి ఆ ప్రేమ కలిగి మనం కూడా జీవిద్దాం. దేవుడు మనల్ని అటు రీతిగా ఆశీర్వదించునుగాక.